నిన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు తోకసుత్త ఊడిపడ్డాడు. ఊడిపడి తుపాకిరామానికి మించిన మాటలన్నీ మాట్లాడండి. ఆయన మాట్లాడితే ఒక అర్థం పరమార్థం లేదు. ఈ ప్రాంతంలో జరుగుతున్న, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు ఈ రోజున్న పరిస్థితులకు కారణమంతా కూడా కేసీఆర్ గారు వారి యొక్క 9.5 సంవత్సరాల దరిద్రపు పరిపాలన. ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అనేకమైన అవినీతి అక్రమ కార్యకలాపాల ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయింది. ఇక్కడ ఉన్న ఇసుకను కూడా తీసుకెళ్ళారు. భూగర్భ జలాలు ఉండాలంటే ఇసుకను కాపాడుకోవాలి. ఇసుక దాహం కొద్దీ అనేక మంది ఇసుకాసురులను ప్రోత్సహించి ఇక్కడ ఉన్న మానేరు వాగులో ఉన్న ఇసుకనంతా కూడా దోచుకెళ్ళిండ్రు. దానికి జరిగిన పర్యవసనాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ దాంతోపాటు 9.5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా కలగబెట్టింది కదా. మంత్రిగా ఎలగబెట్టి ఇవాళ పక్కనున్న సిద్దిపేటలో రంగనాయక సార్ కింద వీళ్ళ బాగా చూసి ఇజ్జత్ తెచ్చుకోవాలి. కొంచెం మన మానం సిగ్గు ఉండాలి. ఆయన రంగనాయక సార్ కింద మొత్తము ప్రతి పంట కాలువలు కూడా కంప్లీట్ చేసిండు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత 10, 11, 12, 9 మనకుండే ఇక్కడ ప్యాకేజీలు 9, 10, 11, 12. 9వ ప్యాకేజు మలకపేట రిజర్వాయర్ నుండి వీర్నపల్లి మండలానికి ఒక 10-12 వేల ఎకరాలను, అలాగే సింగసముద్రం ఎల్లారెడ్డిపేట మండలంలో ఒక 20-22 వేల ఎకరాలను, దాని నుండి అప్పర్ మారా డ్యామ్కు, అక్కడ నుండి పేనెమ్మడి కూడా పోతాయి నీళ్ళు. ఇవన్నీ ఎక్కడ చేయలేదు సార్ కంప్లీట్. దాంతోపాటు 10th, 11th అనేది తంగళ్ళపల్లి మండలంను, అలాగే జిల్లెల తంగళ్ళపల్లి మండలంలోని దాచారం నుంచి వస్తే చిన్నలింగాపూరు, రామచంద్రాపురము, బస్వాపూరు, బాలమల్లుపల్లికి, అంకుశాపురానికి నీళ్లు పోవాలి. ఇవన్నీ అట్లనే తాడు దాకా పోతాయి. ఇవన్నీ వీటిని అన్నింటినీ కూడా సార్ మర్చిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళి ఇక దాచారం నుంచి వచ్చిన నీళ్ళు పైనుంచి పోతే జక్కపురం నుంచి మళ్ళీ జిల్లెలకు రావాలి. జిల్లెల నుంచి వచ్చిన నీళ్లు, జిల్లెల నుంచి నక్కవాగు, సార్కవి తెలుసో తెలియదు ఇంత నక్కవాగు నుండి మాటిల్లు నుంచి మళ్ళీ మనకు దేశాయిపల్లి నుంచి అంకిరెడ్డిపల్లెకు నీళ్ళు వచ్చి ఇవన్నీ కూడా సస్యశ్యామలం కావాలి. 9.5 సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టిండు. నేనే ముఖ్యమంత్రి అవుతా, ముఖ్యమంత్రి అని చెప్పి పెట్టిండు. సారికో తీరిక లేకుండా ఎంతసేపు విదేశీ పర్యటనలు, వేరే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు చేసుకుంటూ ఇనుడు, వేరే వాళ్ళ ఇళ్ళకి తొంగి చూసుడు, వాళ్ళ దగ్గర ఏమున్నదో లేదా లాక్కునుడు, ఇటువంటి పనులకే సార్కి టైం సరిపోలేయా. ఇక్కడ ఉన్న వంది మగాదులేమో నిన్న పోతున్న మళ్ళీ నేనేదో పెద్ద షిపాయిని నేను ఎలగబెట్టినా అని చెప్పి నిన్న జిల్లాలకు పోయిన సారు. ఇలా పోయి పరామర్శించి ఒక వ్యక్తులం కాదు, ఇక్కడ మొత్తం సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నీ యొక్క అనుయాయులు వంది మగాదులు తప్ప ప్రతి ఒక్కరు కూడా అన్యాయానికి గురైంది. ఇలా వాళ్ళని పరామర్శించాలి. నువ్వు పరామర్శిస్తే నీ అవినీతి అక్రమాల ద్వారా, నీ ఇసుక దందా వల్ల, నీ భూ దోపిడీ ద్వారా ఇలా సిరిసిల్ల ప్రాంతంలోని అనేక మంది ప్రజలు ఇలా క్షతగాత్రులైందని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే క్షతగాత్రులైంది. వాళ్ళందరూ కూడా దీనికి అన్నిటికీ కూడా అదైపోయారు. వాళ్ళను ఇవాళ పరామర్శించాలి. వాళ్ళే అడిగిన నిన్న దాని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. నువ్వు ఇలా మాకు ఇంజనీరింగ్ మన అగ్రికల్చర్ కాలేజ్ కింద భూమి పోతే భూమి పైసలు లేదు, భూమి ఇస్తా అంటే ఇంకోటి తీసుకున్నాడు మా భూమి పోతే ఇంకోటి నౌకరు ఇచ్చానని చెప్పి అప్పుడన్నా నీకు తెలవాలి, నిజాలు తెలవాలి కదా. నువ్వు ఎంత కళ్ళు మూసుకొని ప్రాంతాన్ని పరిపాలించడం, నీ దగ్గర ఉన్న వంది మగాదులు, నీ యొక్క ఎంగిలి మెతుకులు తినే సన్నాసులు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇలా నీ అడుగులకు మడుగులొత్తి అధికారులను చేతిలో పెట్టుకొని ఏ విధంగా అక్రమాలను, అవినీతి ఇక్కడ తెరలేపినామని చెప్పి అప్పుడు నువ్వు గుణపాఠం తెచ్చుకోవాలి కదా. ఇలా ఒక రాజిరెడ్డి గారిని కాదు పరామర్శించాల్సింది, దానికి కారణం ఏందనే చూడాలి. అలా ఆ మూలాలు ఇక ఎట్లా జరిగినాయి, మీ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినాయా, మీ యొక్క వంది మగాదాలు చేసిన ఒత్తిళ్ల వల్ల అధికారులు లొంగిపోయినరా, దాన్ని చూడాలి. అలా అనేక మంది భూములు, పట్టాదారుల భూములను కూడా లాక్కపోయారు కదా మీరు. ధరణి పేరుని చెప్పి అనేక మంది పట్టాదారులు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇలా కలెక్టరేట్ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలా వాటన్నింటి కూడా నువ్వు ఇలా సమాధానం చెప్పాలి కదా. ఇంకోదో మాట్లాడుతాను మీదికి. కేసీఆర్ అంటే కాళేశ్వరం కాదని మేము అన్నావా? కేసీఆర్ అంటే కాళేశ్వరంలో కరప్షన్ రావు. కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు. కాంగ్రెస్ అంటే ఒక శ్రీశైలం, ఒక నాగార్జున సాగరు, ఒక శ్రీరామ్ సాగరు, ఒక శ్రీపాద ఎల్లంపల్లి, ఒక లోవర్ మానేరు డ్యాము, ఒక మిడ్ మానేరు డ్యాము,
ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని రైతులకు అండగా ఉండేది, దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేది. కాళేశ్వరం పేరు మీద కరప్షన్ చేసినాడు ఇలా. అందుకే కేసీఆర్ అంటే కాళేశ్వరమే, కరెక్టే కాదని మేము అన్నామా? కాళేశ్వరమే ఇలా కూలేశ్వరం అయింది. కేసీఆర్ కాళేశ్వరం కూలేశ్వరం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బాపత్ మీరంతా. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అసలు భాషల కుటుంబాలను ఆదుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు మీకుందా? ఈ ప్రాంత ప్రజలు 9th, 10th, 11th, 12th ప్యాకేజీలు అయిపోతే ఈ ప్రాంతంలో ఇంచుమించు 1,06,000 ఎకరాలు సాగులోకి వచ్చేటి ఇవాళ. అందులో 25 నుంచి 30,000 ఎకరాలు స్థిరీకరణ జరిగేది. అవన్నీ పక్కన పెట్టిండు. ఎంతసేపు జలసాలకు ఊవంట అంటే ట్విట్టర్లు, ఎక్స్లలో పెట్టుకుంటా ఇలా ఎటు దావోస్ పోయిండు చాలాసార్లు, 2 సార్లు 3 సార్లు దావోస్ పిలిచింది నన్ను సమ్మిట్ అని చెప్పి. పోయి ఏంటంటే కొండంత వెలికన పట్టినట్టు తీసుకొచ్చింది ఏం లేదు ఇవాళ. అదే మా ముఖ్యమంత్రి గారు వెళ్తే ఇవాళ 1,89,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి ఇక్కడ. నీకు మాకున్న తేడా అది. కాంగ్రెస్ పార్టీకును నీలాంటి రీజనల్ పార్టీ వాళ్ళకు, స్వార్థపరులకు, కుటుంబ రాజకీయ వారసులకు ఉండే తేడా అది. ఇవాళ ఇలా మా హక్కును ఇలా భిక్షగా మార్చినాం ఇవాళ. అదే మా 9th, 10th, 11th, 12th ప్యాకేజీలు అయిపోతే ఇలా మేము హక్కుదారులు ఉండింటి మా నీళ్లకు. హక్కుదారులను భిక్షగాల చేసిండి అలా. ఇలా తగుదునమ్మా అని చెప్పి ఆయనేమో ఎలగబెట్టినట్టు ఇలా పొలాల పరిశీలనకి వెళ్ళిండి, అలా పంట పొలాల పరిశీలనకి వెళ్ళిండు. నీ ముఖానికి ఎప్పుడైనా, నీ కాలంలో ఎప్పుడైనా నీళ్ళు ఇచ్చినావు వాటికి? మలకపేట చెరువును ఏమన్నా అప్పుడు ఎలక్షన్లో స్టార్ట్ కొరకు నింపి పెట్టినావు ఇలా. అలాగే నీళ్ళు ఇచ్చిన పాపాన పోయినావా? నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆదుకోవాలని చెప్పి మేము నీళ్ళు ఇడిపించినాం ఇవాళ. ఏదో సామెత అంటే బాగుంటుంది కానీ నేను చెప్తే ఇక్కడ ఇక ఇవాళ పంట పొలాలు నేను ఇప్పిస్తా అని చెప్పి నేను ఇప్పిస్తాను. 45 గంటలు ఆల్రెడీ పంట పొలాలు ఇస్తామని చెప్పి మేము చెప్పినాం. ఎప్పుడో చెప్పినామా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్ననే మీటింగ్ పెట్టిండు, నిన్నే చెప్పిండు. ఇవాళ మిడ్మానేర్ల 16 టీఎంసీలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ మేము శ్రీపాద ఎల్లమ్మ సాగర్ నుంచి పట్టుకొచ్చి నీళ్ళు వదులుతామని చెప్పిండ్రు. ఇవాళ నీ గురించి కాదు, ఇవాళ మేకపోతు గాంభీర్యాలు ఇవాళ చెప్పిన దానికి ఎంతసేపు ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు. ఇలా రాసేదందుకు పేపర్ ఉందని, కూసేదందుకు కొన్ని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి వాటి ద్వారా అసత్య ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు చేసుకుంటా ఫోన్ మాట్లాడితే కూడా పోదు. ఆ ఇంజనీర్లకు పొద్దున్న లేస్తేనే ఉంటుంది. పొద్దున 6 గంటలకు, నీరడు గంట ఎక్కువ ఫోన్ చెప్తా. 6 గంటల నుంచి మొదలవుతుంది నా పని. ఇటు వచ్చినాయా నీళ్ళు ఫోన్ మాట్లాడితే కూడా ఫోన్ కొడతా. అటువంటి సన్నాసులు వీళ్ళు. ఇంజనీర్కి ఫోన్ మాట్లాడిండట, దానికో సోషల్ మీడియా. నీ డ్యూటీ అది, మర్చిపోయిన అవరమై నీ డ్యూటీ అది. ప్రజలకు సేవ చేయాలి. ప్రజల్ని ఎన్నుకున్నారు. ఇలా అమాసకు పుణ్యానికి వచ్చి ఇవ్వాలని నేను తగుదునమ్మా అని చెప్పి ఫోన్ చేసిన. నేను 45 గంటలు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. ఇలా నీళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ శ్రీపాద ఎల్లంపల్లి సార్ నుంచి నీళ్ళు ఎత్తిపోతే మొదలైంది. వస్తే అని చెప్పి 45 గంటల్లో కూడా ఇవ్వకుండా నేను ధర్నా చేస్తా. నీ ముఖానికి ధర్నాలు చేసిన ఉందా ఎప్పుడన్నా? ప్రజలతో మమేకమైనావు ఎప్పుడన్నా? ప్రజలలో కలిసినావు నువ్వు ఎప్పుడన్నా? ఫోటోలకు ఫోజులు తప్ప. ఇగో ఇక్కడ ఉన్నది నేను చెప్తున్నా. ఈ చిట్టా నేను చెప్పలే, ఇంజనీర్లు చెప్తాను. 312 కోట్లు పెడితే ఆ జమానాలో ఇలా మొత్తం సిరిసిల్ల జిల్లా అంతా కూడా, సిరిసిల్ల అంతా కూడా సస్యశ్యామలమయ్యేది. 1,06 ఎకరాలు. 4 ఏళ్ళు లేని పాపం వాళ్ళు మోటార్లు పట్టుకొచ్చి బెంగాల్ బేస్డ్ కంపెనీ ఆ సింగ సముద్రం కాడ మోటార్లు ఫిక్స్ చేసి గడ్డలు కడితే మోటార్లు ఫిక్స్ చేసి సింగ సముద్రం అక్కడి నుంచి అప్పర్ మారడానికి లిఫ్ట్ చేయడానికి 4 సంవత్సరాలు ఎంత వాళ్ళ వారంటీ పీరియడ్ అయిపోయింది. వాళ్ళకేమో డబ్బులు ఎగ్గొడుతుంది, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోతుంది. నీ కమిషన్ నువ్వు తీసుకుంటుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు పెట్టి నీ కాళేశ్వరం తీసుకుంటే దాన్ని కూలగొడుతుంది. ఇవాళ కాళేశ్వరంకు బదులుగా ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో భాగంగానే కదా కాలువలను వచ్చినాయి. ఇవాళ వరద కాలువలోనే కదా నీళ్ళని వచ్చినాయి. ఇవాళ ఆ వరద కాలువ లేకుండా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారిని ఒకటి చెప్తున్నాం, ఇటువంటి డ్రామాబాజీ మాటలు కాదు. నువ్వు ఈ ప్రాంతానికి నీవు ఒక ప్రజాప్రతినిధివి. ప్రజల కష్టాల్లో సుఖాల్లో నీవు ఉండాలి. ఇక్కడ తీసుకురా. ఇలా నీ ఎవరైతే అక్రమాలు చేసినరో, ఈ భూదందాలు కానీ ఇసుక దందాలు కానీ చేసినరో వాళ్ళని కూడా బయట పెట్టేయాలి. నువ్వు ఏదో చెప్పిండి నిన్న వచ్చి ఒక్కరికి ఎందుకు ఇస్తావు 5 లక్షలు 10 లక్షలు? నీ ద్వారా అనేక మంది నష్టపోయింది. ఇవాళ అమెరికాలో చదివిండట సారు, వాళ్ళు అయ్యేనేమో 80,000 పుస్తకాలు చదివిండట. 80,000 పుస్తకాలు వాళ్ళు అయ్యే చదివింది వాస్తవం అయితే
ఈయన అమెరికాలో పోయి చదివిన సన్యాసి అది నిజమైనట్టయితే, ఈయనకంతా అవగాహన ఉన్నదే నిజమైనట్టయితే, ఎలక్షన్ కోడ్లో ఎవరైనా ఫోటోలు పెట్టుకుంటారా? టీ స్టాల్కు ఫోటో పెట్టిండ్రు. ఆ టీ స్టాల్ ఎవరి పేరు మీద ఉన్నది? అది ఆయనకు వచ్చిన టీ స్టాల్ కూడా అది ఇంకోళ్ళ పేరు మీద. ఇక్కడ ఉన్న ఆయన 100 మహాదులలో ఎవరికో ఉన్నది. అది వాళ్ళకి నెల నెల కిరాయి ఇవ్వాలి. ఇక్కడ పోయి చూద్దాం పట్టి, ఇప్పుడు ఎంక్వైరీ చేద్దాం. ఇక్కడ ఈ మెయిన్ రోడ్ మీద ఉన్న డబ్బాలన్నీ ఎవరి పేరు ఉన్నాయి బయటపడతాయి. ఇవాళ ఎవరికైనా అర్హులకి ఎవరికైనా ఇచ్చిండ్రా? ఎవరికైనా ఇస్తావా? 1,00,000 ఇస్తావా? 50,000 డబుల్ బెడ్రూమ్ ఇస్తా 50,000 ఇస్తావా? 1,00,000 ఇస్తావా? 2 లక్షలు ఇస్తావా? ఇదేనా నీ దగ్గర ఉన్నంత దోపిడేనా నీ దగ్గర? నువ్వేమో రాష్ట్రాన్ని దోసుకున్నావు, మీ నాయకులు ఇక్కడ దోసుకున్నారు. నిన్న మొన్న చెప్తాంది కొలంబోలో ఉందట వీళ్ళ పరిస్థితి అంతా కూడా. ఇలా శ్రీలంక కొలంబో నుంచి ఈడి దాకా లాగుతుంది. సార్ చేసిన వినోదాల లెక్క కొలంబోలో తీగ లాగితే డొంక సిరిసిల దాకా కదలబోతుందట. నిన్న మొన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఏంటియో మీకే తెలవాలి. అవన్నీ వార్తలు నిజంగా కూడా ఆధారం ఉన్న తర్వాత దాన్ని బయటపడుతున్నాండి. ఎలా గుసగుసలు నిలబడుతున్నాయి అన్నీ. ఇటువంటి అక్రమ దందాలు, అవినీతి దందాలు, తుపాకీరామని మాటలు, ఈ విధంగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ. మీరేమో తిన్నింటి వాసాలు లెక్క పెట్టేది మీ పార్టీ. మా ముఖ్యమంత్రి గారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టలే. ఎప్పుడో 40 ఏళ్ళ కింద చదువుకుంటా ఇంటికి పోయి అక్క బాగున్నావా అని చెప్పి పలకరించి వచ్చింది వనపర్తికి పోతే. అది మా సంస్కృతి. మీరేమో ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప చందంగా వివరించేది నీది, నీ కుటుంబానిది, నీ పార్టీది. అలా తెలంగాణ వచ్చింది రాగానే టీఆర్ఎస్ పేరు అయిపోయింది. అది బీఆర్ఎస్గా మారింది. ఎందుకంటే అత్యాశ. తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్రం, ఎందుకంటే భారతదేశాన్ని కూడా వెళ్ళాలనే ఒక అత్యాశ. ఇక్కడ ఈ డబ్బులు మీ నాయనప్పుడు ఎందుకు చెవి పెట్టి కూర్చున్నబెట్టలేను? జుట్టు పట్టు చెవి పట్టు ఎందుకు కూర్చున్నబెట్టలే? మన తెలంగాణ ప్రజల పైసలు, మనకి ఇక్కడ పైసలు కావాలి, మన ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇవాళ మీరు అందరూ కూడా తీసుకుపోయి మహారాష్ట్రలో రైతులు చచ్చిపోయినని, పంజాబ్లో రైతులు చచ్చిపోయినని చెప్పి దానం చేస్తున్నావు. ఇక్కడ ఈ సమస్యలన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇదంతా అత్యాశ మనకెందుకు? తెలంగాణ ప్రజలు మన నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. ఈ ప్రాజెక్టులని కంప్లీట్ చేద్దామనే సోయి లేదప్పు నీకు? ఇటువంటి చిల్లర రాజకీయాలు, నీతిబాహ్యమైన రాజకీయాలు, వీటికి పాల్పడితే తెలంగాణ ప్రజలు, సిరిసిల్ల ప్రజలు ఏమాత్రం కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలా అధికారం పోయినా అహంకారపూరితంగా ఇంకా కూడా మసిబూసి మామిడికాయ చేసి దాన్ని ఎంతో ప్రజలను నమ్మించాలనే నీ కుటిల ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు, సిరిసిల్ల ప్రజలు ముఖ్యంగా నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా ఇటువంటి డోకాబాజాలు మానుకో. కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు 100% అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న అన్ని అక్రమాలకు నీవే బాధ్యునివి. ఇలా జరుగుతున్న సంఘటనలు ఏవైతున్నాయి ఒక్కొక్కటి, ఇలా భూదందాలు కానివ్వండి, ఇసుక దందాలు కానివ్వండి, భూగర్భ జలాలు అడగంటిపోవడంలో కానివ్వండి, వీటన్నింటిలో కూడా అవినీతి. ఇక్కడ కట్టిండు కదా దాని మీద చెక్ డ్యాములు. ఇలా చూస్తే చెక్ డ్యాముల పరిస్థితి తెలుస్తుంది ఒక్కొక్కరికి. ఇలా వాటి గురించి మాట్లాడారు సార్. ఎప్పుడో చుక్కదగ్గ పెట్టట్టు వచ్చి ఏదో చెప్తే దాని గురించి 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా. నీకు డబ్బులు అన్నీ దోసుకున్న డబ్బులు నీకు చాలా ఉన్నాయి. నువ్వు ఎంత ఇచ్చినా తప్పు కాదు. మమ్మల్ని దోసుకున్న డబ్బులే అవి. మమ్మల్ని దోసుకున్న డబ్బులు మాకు ఎన్ని ఇచ్చినా తక్కువ లేదు. మా ప్రజలు, సిరిసిల్ల ప్రజలకు ఆయన ఒక్కరిని కాదు, చాలామందికి ఇవ్వాలి. నువ్వు అట్లా లెక్క పెడితే చాలామంది భూములు పోయినాయి. ఇవాళ అగ్రికల్చర్ కాలేజీలో చాలామంది భూములు పోయినాయి. ఇవాళ చాలామంది ఇక్కడ రాజన్నపేట ప్రాంతంలో ఇవాళ ఏదైతే 9th ప్యాకేజ్ ఇచ్చిందో ఆ కాలువలకు కూడా చాలామంది నా గిరిజన సోదరుల భూములు పోయినాయి. అసైన్మెంట్ భవన్లకు మేము ఇయ్యమని చెప్పి బలవంతంగా లాక్కున్నారు. కంపల్షన్ అసైన్మెంట్ లాంటి కంపల్షన్ ఇయ్యారా మీరు? ఏ చట్టం చెప్పింది? ఏ చట్టంలో ఉంది? అసైన్మెంట్ ల్యాండ్లకు మీకు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్నప్పుడు నష్టపరిహారం ఎంత ఏ చట్టం చెప్పింది మీకు? 2013 చట్టం ఏం చెప్తే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్? మెడికల్ కాలేజ్ తీసుకుంటుంది, ల్యాండ్ పూలింగు. ఇలా బడుగు బలహీన వర్గాల పొట్టగొట్టి వాళ్ళ పాపమంతా కూడా నువ్వు నింపుకున్నావు. ఇవాళ మీదికే వచ్చి శ్రీరంగ నిధులు చెప్తాడు.
నువ్వు ఎన్ని శ్రీరంగ నీతులు చెప్పినా, నువ్వు తలకాయ కిందికేసి కాళ్ళు మీదికి పెట్టినా, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా దేకినా, నిన్ను నీ పార్టీని కానీ, నిన్ను కానీ, నీ నాయనని కానీ, మీ బావని కానీ, మీ చెల్లెని కానీ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు.